పెన్సిల్ ఆడుంది చూడు సెల్ఫీలా. అమ్మ హోంవర్క్ అయిపోయింది అవే అయిపోయింది. ఎప్పుడు చేసినావు బిడ్డ? ఈ కాలు మొక్క నాకు ఇంట్లో వద్దు. ఏమైందమ్మా పొయ్యి పొయ్యి వచ్చి అరుతా నువ్వు? తోమినవా గిన్నెలు గిన్నెలు? తోమినా ఇంట్లో పెట్టొచ్చినా. ఉతికినవా బట్టలు? కనిపిస్తలేదా? కనిపిస్తలేవు కాని పోయినాయి. ఎవరు నువ్వు మామ మీదకి వస్తున్నావు? గల్లిడ్చి మాట్లాడు మామది ఫస్ట్. గల్లేం ఇచ్చేది ఇద్దరు పండుగ చెప్తా కొడుకులా తమాషా లేదు మా ఇంటికి వచ్చి. తోలుకొని వచ్చినావా? చెప్పేను మంచి మర్యాదతో చెప్తున్నా. ఆడెవడు ఇంటికి వచ్చి అమ్మ మీకు చేయలే పనికే, ఆయనకి ఎంత గుద్దలా ముందు ఇంటికి వచ్చి చేయలే పనికే. ఏ మాధవి, ఓ మాధవి, అక్క రాఖీలు కట్టనీకే పోవా? రాఖీ అక్క పోవాలక్క. తమ్ముడు కంపెనీలో పనిచేస్తాడు హైదరాబాద్లో. వాళ్ళ సేట్ ఒకటే హాలిడేస్ ఇయ్యనంట. అంటే మా అక్క రాఖీ కడుతుంది ఒక్కరోజు అని అడుగొచ్చిండంట అక్క. ఇక బాపుకేమో జ్వరం వచ్చింది. అమ్మ ఒకటే ఫోన్ చేస్తుంది, రా బిడ్డ బాపుని చూసిపోదు అట్నే తమ్మునికి రాఖీ కడదు అని. ఇక మనోళ్ళు పంపిస్తారా అక్క? ఏమో మాధవి, వీళ్ళకి మనసు లేదు, మనసు అర్థం చేసుకునే మనుషులు గారు వీళ్ళు. రాఖీల పుణ్యానికి తొందర పోతారు కోడానులు అని పొట్టకొచ్చిన మాకషన్కు మంద వేపిస్తుంది మన అత్త. అది గయ్యాడు కంపింటే మళ్ళీ లొల్లి పెట్టుకుంటుంది. ఒంగుషలేదా మనకి ఎన్నడున్నా ఇది తప్పద్దా అక్క? మా బాపు ఎంత ఎదురు చూస్తాడో బాటకి ఎదురుగా, నా తమ్ముడు ఎంత ఎదురు చూస్తాడో రాఖీ పండుగకి. వెన్నెల్ల హాయ్ హాయ్ మల్లెల్ల హాయ్ హాయ్ వరాల జల్లే కురిచే వరాల జల్లే విరిచే మల్లెల్ల ఎండ హాయ్ వెన్నెల్ల హన హాయ్. ఏమైంది అత్తమ్మా? చిన్నపిల్లలాగా అడిపోయింది అనుకున్నా నేను. డబ్బా వేసుకొని వేస్తుంటే అట్లే మమ్మనంటే ఏమి అడిగిపోయిందని నువ్వు ఉన్న ఒంటరి పందులాగా మేము ఇక్కడ మంది వేస్తే అంటున్నది మన ఇంటకించి వచ్చి లోపలికి వేసుడు పో పర్ర పర్ర ఎగుతున్నాయి. రాఖీల పుణ్యానికి పోదాం అంటే గీగో గింత పెద్దగా అయింది. కుమార్ గారికి మంది వేపిస్తుంది మన కోసమే. అక్కడ అయిపోయిందా? బర్ర 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 వేసారు కళ్ళు పిల్లలు అందరు కలిసి. సుల్తానతోని చిన్నపూజితోని మాధవితోని అందరు కలిసి చేసిర్రు. ఇంటిని కూడా వేయాలి, మా ఎత్తకి వేయాలి, మా ఎత్తకి వేయాలి. చెడిపోయిందా? ఎందుకను వాళ్ళు ఇంత పొద్దున్న పోదామంటారు రే. మరి ఎట్లా వద్దు నాయన గాడ టమాటా చెట్టు ఉండే కలవనికి తోలుకరాపు వాళ్ళు బాగానే వేసిరే. ఏముగా బాగా బర్ర వేసిన బర్ర సన్నగా దానికి కూలీలు అందుకన్నా భయపడతారే. ఏం కాదు చేసిరు పోతే కదా వాళ్ళు. వద్దు నాయన పెండ దీపు, నువ్వు పెండ తీసిరాపు. నేను పెండ తీసిపోరా పొద్దుపోతున్నది. పెద్ద ఇంకా ఏమంటున్నది ఇంత పెద్దగా చెల్లె మక్కకు మంది వేపిస్తున్నారు. కలిసి రెండు కలిసిసలు అయితేనే మేము అడుగు బయట పెడతాం, లేకపోతే లేదా ఏవచ్చేది అన్నది పెద్ద లొద్దాలని అని నా లొద్దంకటా. నేను మా అత్త ఈమెకు సలహా చేస్తుంది, మీ అతను చెప్పగలదు, మీ అతను చెప్పగలదు. అది చెట్టు తాగ మనం ఏం మాట్లాడదు దానికి నన్నే వాడదు. కానీ ఇక ఆడదాకేసి ఇంకా టమాటా చెట్లు కలుగు. అత్తమ్మ టమాటా చెట్లు అంటావు అన్ని రాఖీలు కట్టనీకనట్టు తోలి. అత్తమ్మ ఎట్లా అయింది చూడు, ఎండిపోయిన గొర్రెలాగా అయింది. అప్పటి సంది ఏడుస్తుంది, అలా తమ్మునికి రాఖీ కట్టి వస్తుంది అంటే నన్నన్న తోలియకున్నా సరే గామెనన్న తోలి. నీకు నీ చెల్లెలకే ఉండదు రాకుత్తుల పుణ్యం ఎవరి కానీ ఉండ. అది మంది అందరు మంది వేసుకుంటారు లేరు, సంసారాలు చేస్తలేరు. రాకిత్తుల పున్నమే నా బిడ్డ వచ్చి కట్టిపోయినాక మీరు పోదురు. మరి మాయమ్మ గారి దగ్గర కూడా నా బిడ్డ వచ్చి కట్టిపోయినాక మీరు వస్తారు అంటారు. మరి మా కూడా అట్లా అంటారా? ఏమో ఎవడంటాడో నాకేం తెలుసు. అవును మంది మంగళవారం మన సోమవారము అక్కడ ఎప్పుడు యథార్థంగా ఉంటుంది. దా పోందా అక్కడ దా పోందా. అమ్మా వల్లించుకుంటా పోతున్నావు. ఈ 2 సార్లు ఎవడేయాలి? నువ్వేసరా నువ్వేయి. ఏమో మరి వేస్తానా బిడ్డ బకెట్ తీసుకొని నూకుతాను. బాగా తాయిర్రు ఇక్కడ వాయుడుగా
వాళ్ళు వేస్తుండ్రా ఈ బాడక వాళ్ళని తోలుకొని ఇక టమాటా చేను కల్పిస్తాడు ఏమంటానంటే మా అక్క చేను బాగా అయిందంట అని అందరికీ కువారకం అయింది మందిలో మనం అయ్యా ఊరు కందని నా చేను మీదే ఉండయి కష్టం చేసుకుంటే ఎవరి చేనైనా మంచిగా అవుతుంది. వద్దు ఏంది ఎప్పుడప్పుడు చేసుకున్నారు పోతారేమో అంటే ఏమని అప్పుడే నా ఎంబడి వస్తావు నేను లేకపోతుండవా నీ ఎంబడి రాయితే వేసి వస్తా అయిపోతాయి కదా. అయిపోయినాక ఏం చేతమాడ నీ ఎంబడి వస్తున్నా నీ దిశవాతలాడు తినొద్దా తిండి పొద్దుగాల సంది కాల్చుకొని మంది వేస్తున్నాం గపిల సాగు బతుకులు అయినట్టు అయింది. నువ్వు మీ అమ్మ పొట్టండి అంటే రో అంటారు ఇతరుడు తినకుండా సరే మా అమ్మ మీద ఏడ్చిందాక నీకు పొద్దు భలేసిన పాటు మీ అమ్మకి నీకు పట్టి ఏందో మళ్ళీ పని నచ్చదు. ఏమైంది పిల్లగాని ఏమంటున్నావు? ఏమంటలేనమ్మ నేను నీ పిల్లగాని చెట్టు కింద ఉండదు. మరి ఎవరు తిన్నారు ఎంత అవుతుంది టైం 4 అవుతుంది ఇప్పుడు దాకా మంది వేసి వచ్చిన మేమానే నాయంకి వస్తున్నావు. రేపు కట్టలు వస్తే చీరలు చేస్తామా లంగలు చేస్తామా జాకెట్ చేస్తామంటే పుణ్యానికి రావు. ఈ సంచి నిండా నింపుకుంటావు అమ్మా వీళ్ళే నీ కోడాన్లోకి ఇంపుతా తొందర వస్తే పొద్దు మీద కూలీలు చేస్తారు. చేస్తారు బిడ్డ కూలీలు ఇస్తున్నాము పుణ్యానికి ఏం కాదు కుడు కాలబెట్టుకో తినిపోతాయేమో. ఆ తపేల ముఖం చూడు ఎట్లా అయిందో చెట్టుది. తిన్నారు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు మధ్యాహ్నం ఇంత తిన్నారు ఇంటికి పోయినాక చెప్తాను. తిన్నాం రావి తినలేవు నడువు నాకు తెలుసు చెప్తావు ఇంటికి నడువు అక్కడ దీపో. క్యానడ్ బో తిన్నారు క్యానడ్ చారు తాగిరు. నీ మొగాడు ఆడున్నాడు అడుగుపో ర్యాకిలకు పోతాంట అని ఏడున్నాడక్క ఆడ దొడ్లు ఉన్నాడు పో అడుగుపో పంపిస్తాడో పంపించడో అక్క. పంపిస్తాడు పో ర్యాకిలు గట్ట నీకు పంపించరాయమ్మ ఇదేమో వేసమున్నది ఏడాదికి ఒకసారి ఇప్పుడు అడిగితేనే గంతగానే మా మరిదిని అడుగుపో డబ్బున్న అడిగి అప్పుడే కూర్చున్నావు. ఏం చేత మరి ఏమన్నా పొలం డల్లుగుంది కొట్టంలోకి ఎడిపోతుంది. అమ్ముంటేనేమో పులిలాగా మాట్లాడతావు అమ్మ లేకపోతేనేమో పిల్లిలాగా వస్తావు దగ్గరికి. అన్ని అమ్మ ముందలు చెప్తానే చెప్పినవుతి ఆ పిల్లని పొద్దుగాలాడి సందే ఏడుస్తుంది ర్యాకిల పుణ్యానికి తొలియచ్చు కానీ మరి చెప్తే కదా తొలిమని నువ్వు నన్ను కూడా తోలుకోబోయే రోజు ఇంకోవే ఉన్నదే మా ముగ్గురు మధ్యలో ఒక చెల్లెలు పండగ అన్నప్పుడు ఆ పిల్లకి వస్తుంది నాకు కడుతుంది కట్టినాక మా అమ్మకి నచ్చ చెప్పినాక ఎంత చీకటి అని దొరకపోతుంది. ప్రతిసారి మీ చెల్లెలు వచ్చినాకనే పోమంటారు. మీ చెల్లెలకే అమ్మగారు ఉన్నారు మీ చెల్లెలకే ర్యాకిల పుణ్యం ఉంది మాకు లేదా మేము పోవద్దా? ఇంకో నేను ఎట్లా నేను దోలుతానే నా చెల్లెలు మీద ఏడవ నీ చెల్లెల మీద ఏమి ఏడుస్తలేను నేను ఆమెకు ర్యాకిల పుణ్యం అని కూడా మత్తు ఉండదు. ఊకేవో నా చెల్లెల మీద నేనేం అంటలేను మీ చెల్లెల్ని మాలాక ఆమె అసలు కుట్టి కొట్టాలనే అన్ని నేనే చేసుకోవాలి. మా ఆయన వాళ్ళు వస్తారు పాలు తీసుకపోతారు. ఏందయ్యా ఈరోజు రాకిట్ల పండుగ పొద్దుగుతుంది రాఖీ కట్టబోద్దా మా తమ్మునికి? నువ్వు టెన్షన్ పడకు మా అమ్మ ఇడికి రాని ఇడికి వచ్చినాక నేను చెప్తా రాఖీలో పండగ కోవాలంటున్నావు కదా అందుకే నేను కొత్త బట్టలు వేసుకున్నా. మనం ఈ నుంచి ఇట్లే బస్ ఎక్కిపోదామే ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏం కాదుకో. ఏమో అయ్యా నువ్వు ఏమంటానవో సగం వినిపిస్తుంది సగం వినిపిస్తలేదు నాకు. మా తమ్మునికి నేనే ఇద్దరమేనాయే చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా వానికి రాఖీ కట్టకుంటుండలేను. మీ అమ్మనేమో అడిగితేనేమో తిడుతుంది పోనిత్తలేదు. బాబుకేమో జ్వరం వచ్చిందంట అమ్మ ఫోన్ చేసి ఒకటే ఏడుతుంది. పోయినసారే తమ్మునికి కంపెనీలా కాలు కాలిందయ్యా చూసొత్తా అని అంటే మీ అమ్మ పంపించలే. నాకు బువ్వ కూడా తినబుద్ధి కాలే అయ్యా. ఏడ్చుకుంటానే కూర్చున్నా. ఈసారన్నా పోయి చూసొద్దామయ్యా చూశానికి రాఖీ కట్టొద్దాము. ఇగో మా అమ్మ వస్తుంది పోతుందా పోయి అడిగి నేను రాఖీతో పండుగ దొరకపోతుందా? తోలియదయ్యా ఇప్పటిదాకానే తిట్టింది అక్కని తిట్టింది అందరిని తిట్టింది. ఏం కాదే నేనున్నా కదా మా అమ్మని కాలు పట్టుకుని అడుగుతా నువ్వేం టెన్షన్ పడకు తొలకపోతుందా నువ్వురా. గణేష ఏమారు అట్లా కూర్చున్నారు ఎంతసేపు తింటారే? అమ్మా ఏందిరా నువ్వు అట్ట కోపంగా చూడకే ఏం లేదే పోయినసారి వాళ్ళ తమ్ముకి కాలు కాలినప్పుడు కూడా పోతా అంటే పంపించలే కదా. ఈసారి రాకెట్ల పుణ్యం ఉంది కదా ఆ పిల్ల మస్తు బాధపడుతుంది. ఈరోజు తొలకపోతా చెల్లెలు కూడా ఫోన్ చేసిన రేపు వస్తానా అన్నది. ఈరోజు పోయి రాత్రి కల్లా మళ్ళీ వచ్చేస్తామా. ఎప్పుడు చేసినావు చెల్లెలకి ఫోను?
పొద్దుగాల చేసినామా రేపు వస్తున్నది. పొద్దుగాల నేను చేస్తే వస్తాంటని అన్నది పకాశతానికి పోయి మీరు ఇంట్లో లేరంటాను పకాశ ఫోన్ నుంచి చేపిస్తే పొద్దుమిగ టకాలు వస్తామా మొగం దోలుకొని అంటాను అన్నది. లేదు మేము కూడా తొందరగా వాళ్ళ తమ్మునికి రాఖీ కట్టి నేతరికల్లో వచ్చేస్తానే. నీ నేతరికల్లో మనవయ్యా ఇది పోతా అంటది అది పోతా అంటది. నా పిల్ల వచ్చేవానికి రాకి కట్టిపోతుందిరా. నాకున్నది ఒక పిల్ల. నా పిల్ల అనేసరికి ఎప్పుడు రాకపున్నానికి చూడు నీ పిల్లలకైతే వాయమ్మ తల్లిగారింటి కాడనే ఉంటుంది. ఓ అడమైన బాడుకావు మబ్బుల లేచి వచ్చిండు పిల్లాన్ని. పిల్లం కొంగు పట్టుకొని తిరుగుతాడు ఆ బాడుకావు అయితే. మగరమ్మ కూడా దొంగల వాడికి ఏమైంది? నీకెందుకు ఇగిలిస్తున్నావు చెప్పరాదు. ఏమైంది నాయన ఏమైందిరా? అమ్మ ఏం చావలేదురా బతికా. ఏమైంది బిడ్డ? నేను మీకు కూడా అడిగినా పోయి ఎంత సీక్రెట్ అయినా కోమాలు పోయి ఆమె మొగని తోలుకొని గొట్టుపరితి కొయ్యి రేఖ కట్టి వస్తుంది. నీవు పోమాల కొయ్యి రేఖ కట్టి వస్తావు. అర్థం చేసుకోవే. ఎందుకు ఇట్లా తయారైన రావుకే పెన్లాలు వచ్చినాక పెన్లాలు బెల్లాలు అయి తల్లులు దయాలు అవుతున్నారు బిడ్డ. దయాలు అవుతున్నారు బిడ్డ. భయానికి అడగలేను. పొద్దుగాల సంది పని చేసినాం కానీ మందేసి మాదేసి ఎంత చీకటి అయినా పోయేస్తామమ్మా. సరేతి పోయిరా పని అమ్మా పోతా కానీ ₹1 లేదే. ఆడికి పోయినాక పిల్లలు మా బామ్మర్ది పిల్లలు వాళ్ళు గిట్ల ఏమిటికైనా అడుగుతారే. రాఖీలకు గిన్నె కావాలనే నీకు కాలు మొక్తామా. ఆడికి పొమ్మలకు పోతే ఇజ్జత్ పోతుంది. కూలకి ఇస్తారు కళ్ళకు పైసలు. మాకు ₹1 అంతగా బత్తు కళ్ళుకు ఐక్యలు అన్ని 500 లోట్లే దొరుకుతున్నాయి. అంటున్నాడు దగ్గర. ఎందుకే క్రీస్తు భాగ్య పట్టు మోసిల్లలు లేవురా. అమ్మో భయ్యా 500 ఉండయి. ఈడికెళ్ళి నాపేట దాకా ₹20 కిరాయి. ఆడికెళ్ళి పోమాలకు ₹20 ₹40 అయిపోతాయి. పిల్లలకు చెరొక ₹2 మిగతా జైలు పెట్టుకో బిడ్డ. పెళ్ళానికి గిని ఇచ్చావు. సరే సర్లే రూపాయి ఖరాబ్ చేయనమ్మా. అవసరం పడి నడుచుకుంటున్నాను వస్తాను. నిన్ను మాత్రం పొమ్మల దాకా నడిపించి మళ్ళీ నేను శంషాబాద్ పోయి ఆడికి నడిపించకపోతే ఎందుకు అట్లా చేస్తుంది? ఇది మకసేనికి మంది వేసినా చెడి అన్నట్టున్నది. చెడిపోయింది దానికి. ఏమైందిరా? రాకెట్లకి అట్లే వాళ్ళ నాయనకు కూడా పానం బాగాలేదే. ఇంత పాలు బెడ్ తీసుకుపోతాం. ఇక వాళ్ళ నాయనకు పానం బాగలేకుంటే పైసలు ఇవ్వాలి. వాళ్ళ అమ్మకు పానం బాగలేకుంటే పైసలు ఇవ్వాలి. నాకెవడు దక్కిస్తాడు? నాకెవడు గద్దాల కట్టిస్తాడు? చిన్నోడు డ్యూటీ చేస్తున్నాడు చేస్తున్నాడు చిన్నోడు. ఒక ఆయనకు 500 వేసుకొని పోయి మళ్ళీ వచ్చింది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. వాళ్ళకి ఇయ్యలేదా? అయ్యా మనకి ఇయ్యమంటేనే గులుగుతాంది. అగనే రోసానికి ఏమీ తక్కువ లేదు. కట్టం చెయ్యాలి. కూలీలు చేసినంత కట్టం చెయ్యవు. పొద్దున్న లేచి గిన్నెలు అదే తోముతుంది. బట్టలు మనం అందరి తోముతుంది నీ దాల్య మనవయ్య. నీ రాకెట్ల పున్నమ్మ నా సంచికొచ్చింది. పాటు మీ అమ్మ నీళ్ళ బాటిల్ కూడా రాదు. రోజా చూడు సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. లేవు నాయన ఇవి చిల్లర లేవు. అన్ని 500 లోట్లుండయి. ఏ ఈడికెళ్ళి నీ దాని ఊరికి పోనీకే 100 రానికే 100. ఆడేవనికి అన్ని మన పిల్లలకు సరే 50 200 అయిపోతాయి. 300 జైలు పెట్టుకొని రా. పెళ్ళాలకు ఇచ్చారు మళ్ళా. అమ్మా వద్దు ఇవి పెట్టుకొని ₹10 నోటు నడుచుకుంటూ పోతాం ఇద్దరు. ఏంటి మమ్మీ ఎవడీడు? కొడుక్క కారం పొడి పోయారా నీకు? ఏయ్ చెడుదానా రేపు రాకు. ఇవాళ నైట్ ఎంత లేట్ అయినా రా. నా బిడ్డ వచ్చి రేఖ కడుతుంది. నిమ్మలంగా ఎల్లుండి లేచొత్తా పొద్దుగా. ఎల్లుండి లేచొస్తే మేడ ఇరిచి పొయ్యిలో నూకుతా. ఎల్లుండి కాదే ఈ రోజు నాదిరికి రమ్మంటుంది అమ్మా. నాకు తెలుసయ్యా అత్తమ్మ 3 రోజులు ఉండిరా. మీ బాపుని చూసుకో మీ తమ్ముని చూసుకో అని చెప్తాంది. రేపు పొద్దుగాల లేచి రా, లేకపోతే దౌడలు దగ్గర పడతాయి. ఎందుకత్తమ్మ అంత నిమ్మలంగా చెప్తాను? గట్టిగా చెప్పొచ్చుగా. రేపు పొద్దుగాలనే వస్తుంది. అయ్యో చిన్నపిల్లని తాను వండుకున్న నా మొగనికి పోయిందే నేను చెప్పింది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నువ్వెంత చెప్పినా దానికి నేను దారిలో చెప్తావో దానికి తొవ్వలో చెప్తావో బసలో చెప్తావో. నువ్వు దోలుక రాకపోతే కొడుక గోచి చూస్తుంది. లడ్డి పిర్రలు పెట్టుకొని ఉన్నావు కానీ ఇదే కొడవలి అతగారికి అన్ని ఇడికెళ్ళి ఆయిల్ అక్కడ ఉత్త పిర్రలు ఇక్కడ మీ నడువురి. ఏయ్
ఆడ రాజేశా ఆడ కూలీలు ఉండరేమో గిడికి రమ్మని గీంత 2 ఆరలు కలిసిపోతారు. ఏడు కలపాన్ని ఒక్కదాన్ని ఏం చేస్తా. ఓమా తిన్నావా తినలేదే ఒకదాన్ని బల తిప్పల పడుతున్నావు. నేను తింటేందుకు తినపోతేందుకు బిడ్డ నీకు? అది తెద్దామని. ఆడిపోయినావు? ఏడికైనా ఊరికే వేస్తున్నా. ఎవరికైనావురా? మత్తగారింటికి వచ్చిన. మత్తగారింటికి వచ్చిన. ఏమైంది? మీ అత్తగారికి ఎరగబెట్టిందా? మీ అత్తగారింటికి ఎరగబెట్టిందా? మీ అత్తగారింటికి ఏం కాలేదు. ఏం కాలేదు. ఎందుకో ఎవరిని అడిగిపోయినావు? దింపొచ్చిన. ఎవరిని దింపొచ్చినావురా? మీ అమ్మ వచ్చినాదరా? అమ్మ తెలందాక నిద్రపోనిస్తలేదు, దగ్గరికి రానిస్తలేదు. 2 గంటలకు టైం చేసి కూర్చుంది. పంపిస్తా అని ఏం చేద్దు మరి పోయి తోలేసి వచ్చిన 4 గంటలకు లేచి మరి. పెళ్ళం దగ్గరికి రానిస్తలేదు తెల్లాలరంట అని అత్తగారు తన దించి వచ్చిన. పోతే పట్టే ఎల్లుండి వస్తుంది. ఏమైనా పని ఉందా చెప్పు. లంగలు ఉతికే బట్టలు ఉతికే ఏమైనా ఉందా చెప్పు, ఉతుకుతా మరి నేను చేస్తా. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. నోరు తెరువురా కాకరిచ్చు పుని బతకల మన్ను పోయ్యా. అరే మరి నేను పెళ్లిళ్ళు కాకముందేమో ఒక బిందె నీళ్లు తెచ్చేటోళ్ళు కాదు, ఒక బట్ట ఉతుకునేటోళ్ళు కాదు. ఇప్పుడు లంగల్ జాకెట్లు ఉతికాడికి వచ్చినారా? 10 నిమిషాలు నిద్రపోతొట్టే రాత్రి దమా ఖరాబ్ చేసి కొడుక నాయమ్మ ఈ సంసారాలు నేను చేయ తండ్రి. ముసలిముడ కొడుకేమో కొన్ని ఉల్లుంటున్నాడు. ఈ బాడకావులు ఏం పెళ్ళాల కొంగులు పట్టుకొని తిరుగుతున్నారు. నేనొక్కదాన్ని ఎడబతుకుదు భగవంతా. యా తిరుపతి కన్నా పోయి ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. యా తిరుపతి కన్నా పోయి నేను అనుకొని తింట దేవుడా. నా బిడ్డ దాని కోదమంటే అల్లుడు కోపించోడమ్మా. నాయమ్మా అన్నదమ్ములు లేని దాన్ని అయిపోతే చెల్లెలు దాని కోదమంటే చెల్లెడే పుట్టిన కష్టాలలో నా ఇంటికి వస్తే అలిగిపోయినమ్మో. కాదే వద్దలు గిట్టం కాల అన్నలు గిట్టం గురు కట్టేస్తారేం పట్టు పొద్దున గిట్ట కాల. పొద్దు కొడుక పొద్దు నాకు అంత అర్థమైంది బిడ్డ. మీరు పెళ్ళాలంటే మొగలంటే పెళ్ళాలకు పారం బిడ్డ. ముసలిముండ కొడుకు నన్ను చూస్తే సీమెలు వారినట్టు అవుతుంది. నేనంటే ఎందుకు పానం లేదు, నేనంటే ఎంత గర్వి కనబడతాను, నేనంత గలీజు ఉండను. మొత్తుకుంటూ ఉంటాడు మరి మండుతున్నట్టుంది. విన్నబుద్ధి అవుతున్నారా? విన్నానికి అట్లా పోతున్నాడు. ఎందుకురా నీకెందుకురా? అరే ఎందుకు కొడుతున్నావే నన్ను? నన్ను వీటికి వెళ్ళినాడు నాకు దొరికి పైసలు నాకు 500. ఎందుకురా? 2 అన్నలకు ఇచ్చినావుగా మా నాకెందుకు కలిసి రాళ్ళు నాకు ఆడ కలిసి దింపేసి బస్ స్టాండ్లలో. ఓహో అంటే మీరంతా ఒకటి తాడు వెనుకున్నట్టుండరు అన్నదమ్ములు. అడ్డం కలిస్తే దింపేసి దాచిన అంటే పోయి దింపేసి వచ్చిన. లేవుపో ఈ మన మంచునా చెప్తున్నాడు అది ఆలోచించినట్టు నాకు పైసలు గిట్ట నావే, డ్యూటీ పైసలు నావి. నెల జీతం నీ అకౌంట్ వేసుకొని తమాషాలు చేస్తున్నావా? 1 రూపాయి ఇవ్వకుండా లేవుపో ఆవుల గట్టి బిడ్డ అయ్యపోతే సంచి గుంజుకొని షట్టు కూర చంపుతా బిడ్డ. ఇప్పుడు ఆ టర్మోస్ట్ ఇవ్వటం ఇవ్వలేదు. మంచి మర్యాదతో చెప్తున్నా. బిడ్డ 100 రూపాయలు ఎక్కువైపోతే మంచిగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు లేనిది చూసి భయపెడుతుండా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. తమాషాలు చెయ్యకరా. తమాషాలు డ్యూటీ పైసలు నావి. అకౌంట్లు వేసుకొని ఏమైనా 1 రూపాయి ఇస్తారా నాకు? మీరేమైనా సంపాదిస్తారు? మీరు సంపాదిస్తారా నాకేమన్నా? అవి నా పైసలే. సరే పో బిడ్డ సరే. ఊకున్నా తమాషాలు చేస్తున్నావు. నేను ఇంట్లో మన్నువయ్యా ఈడొక నాడు చెట్టు మీదకి కింద పడి నెత్తి వలిగింది. అంత మాకెప్పుడు ఎట్లుంటుందో తెలియదు. అన్న పైసలే అన్న పోలే. ఎంత తమ్మి? 30 చూసి తీసుకో తమ్మి, ఇద్దరమే కదా. 20 తీసుకో. లేదన్నా 30 ఇస్తా. మా అమ్మ ఇంటికి రానివారు నన్ను కొట్టి చంపుతుంది. టమాటా మేము అనుకో తీసుకో. టమాటా బాక్స్ 20 తీసుకో. సరేనా? సరే. ఎప్పుడు వచ్చినారా? ఇప్పుడే వచ్చినది. బాగుండరా అందరూ? వదిన లేదమ్మా మళ్ళీ వస్తామా? మళ్ళీ వస్తా. పోలాకి ఇక్కడ ఆడికి
నువ్వైతే రాయే చెప్తా. కాదే మా అమ్మ కోపం అవుతుంది, అమ్మ తిట్టదు. అయ్యో కోపం అయితే పోదాందా? నా మాటనే పిల్లలకి ర్యాక్ కట్టి పోదాం. మా అమ్మ కరదందా? అర్థం చేసుకోవే. కరదందా? అరే ఇక్కడ పోతుంది. నాయన నేను రాఖీలు తీసుకుని వచ్చిన నాయన. రాఖీల పున్నం రోజు బస్ స్టాండ్లో కూర్చుంటు నాయన. నేను ఇప్పుడు ఎవరి దగ్గర రావాలి నాయన? నువ్వు వచ్చింది కాక అన్నను కూడా తోలుకొచ్చినావు నాయన. దిక్కులేని వాళ్ళం నాకు అయిపోయినాం నాయన. ఓర్వకుంటే ఓదార్చి నన్ను పెంచుకున్నావు. నా లగ్గం చేసి పంపుతుంటే బామ్మని మంచిగా చూసుకుంటున్నా అందుకన్నా. పోనుకోరా పోనుకో పోను. నా పిల్లలు వచ్చిరని ఊరుకురుకులాడుతుంటే నాయన. ఇప్పుడు మమ్మల్ని ఎవరితో చూసుకుంటారు నాయన? ఒక్కనైనా వాడే అన్నను కూడా తోలుకొచ్చుకున్నావు. అన్న తమ్ములు నీ ఆరి పిల్లలు కంటి ముందు నాటకమమ్మ. బో మట్టి బొమ్మ నీ వెంట ఎవరు రారమ్మా. కంటి ముందు నాటకమమ్మ. పోనుకోరా అమ్మ భాగ్యమ్మ. ఏడకొక పొలా ఏడు సెల్లేసేస్తారా? ఎవరింటి కోదం నాయన. ఏ పెద్ద పిల్లలు అవుతారు, ఏ బుక్కాకే పిల్లలు అవుతారు నాయన. ఒప్పలా లేవరా? వేస్తే ఏడు చేస్తారా నాయన? తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా. నా రక్షా బంధము నీవేరా నా తమ్మయ్యా. ఒప్పలా తిక్కప్పలా అమ్మా లేవరా లేవరా? ఏడు సెల్లేస్తారా? ఏడవతలే అన్నన్నాడని ధైర్యం ఉంటుండే నాయన. అన్నమైనాక మాకు ఇంకెవరు? వాళ్ళు మంచాలు రా. మంచాలు అయినాక దేవుడు తొందర తీసుకుపోయారు. ఇక్కడ ఏడుస్తావు? అరే కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా. నన్ను గన్న తండ్రి ఇలా రావయ్యా. ఏం కాదు ఎక్కువరా భాగ్యమ్మ. ఏడవకరా ఒప్పలా. లేవరా లేవరా మా అమ్మకంటే పోనుకో. అడ్డు కూడా పెట్టిరన్నా రాకుండా కంచె నాకు గట్టిరన్నా. రావాలని నాకు ఉన్నా నేను కావాలని ఆగుతున్నా అల్లాడుతున్నా. అరే గీడేం చేస్తావురా? ఉన్న రోజులు కట్టినావు, ఇప్పుడు కడితే ఏమంటారు సమాజంలో? ఎవరైనా సమాధికి అది కడతారే? అన్న రాఖీలు తెచ్చిన లేవన్నా, నీకు ఇష్టం వచ్చిన స్వీట్ తెచ్చిన లేవన్నా. స్వీట్ల గురించి కొట్లాడుతుంటే అన్న లేవన్నా. నేను స్వీట్ తెచ్చిన. పెట్టరా స్వీట్ పెట్టు అమ్మా. రైట్ పెట్టు స్వీట్ పెట్టు. నేను పెట్టు ఎవరన్నా మనం ఏ మానవుడైనా గురిగిలా ఇసు వసుకొని గుంజకు ముడి పెట్టుకొని రాలేదు. మానవుడు ఎన్ని రోజులకున్నా అక్కడోడ గాని ఇక్కడోడ కాదు. ఇది 4 వత్తుల పోగాటకం నరం మీద పుండు. లక్షాధికారైన లవణ మన్నవ గాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగరు. రాకాసి చీక
ఏ కీడు తాకిందో ఏకాకి వైపోయావా చంద్రయ్య. అన్న లేవన్నా స్వీట్ తిను, నేను చేతికి ఇస్తే నువ్వు తినకపోతుంటే అన్నా స్వీట్ తెచ్చిన తిన్నా. అందరికి రాఖీల పండుగ అయితే నాకు నీకు పండుగ అన్నా. నాకు రాత లేదని పుట్టినిల్లు లేని పాపపు బతుకాయ ఏ దిక్కు నాకున్నదే దరియా ఓదార్చ ఎవరున్నారే దరియా రక్త సంబంధాన్ని రమ్మని ఎప్పటికున్నా మనం వాళ్ళ కలకాడికి వెళ్ళటం మరా. అన్న పిల్లలను వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటే అన్న మీదకి చూసి మనం అలా మంచిగా చూసుకుంటున్నానంటే ఆశీర్వదిస్తారు. దా పొందారా నాయన పోయి వస్తా నాయన. అన్న మాతో ఉంటే నువ్వు అక్కడనే తొలకపోయినావు నాయన. మాకెవరు ఇప్పుడు తోడలేని పక్షిలాగా అయిపోయింది ఆయన. అన్న పోయి వస్తారా? అన్న పిల్లలు మంచిగా చూసుకుంటే అర్థంగా ఉంటాడు ఆయన. మేము ఏడ్చుకుంటుంటే ఆయన మంచిగా ఉంటాడా? నాయన అన్న మా పక్కన ఉంటే నీకు కోరవాలని అనిపించలేదా నాయన? అన్నను కూడా తెచ్చుకొని నీ దగ్గర వండ పెట్టుకున్నావు నాయన. నువ్వు పోయినాక నేను చెల్లెలు దిక్కులేని పరచులమైనం రా. అమ్మ ఒక్కరోజు కూడా నిన్ను 40 రోజులు లేదన్నా. ముగ్గురు దిక్కులేని వాళ్ళని చేసినట్టు చేసినవురా. రెండు కనుల చూపొకటే అయినా దారులు వేరైనాయా, బంధాలే తెగిపోయాయా. సీతకే తప్పలేదు శ్రీరామునికే దూరం, సిక్కులో చుట్టుకుందని ప్రేమకు లేదేవరం. తల్లి పేగునంటుకున్న పసికందు ప్రసవ వేదం, పట్టలేని బరువు మోస్తూ గుండెల్లో క్షణం క్షణం. అన్న ఎంతనా? 30 అన్న. లేదన్నా 20 తీసుకున్నా. మా అమ్మ 30 అంటే కొట్టేది. పొద్దు 30 చేయను అట్లా యాది లేదు. 20 లేదు పొద్దుగా ఏమన్నా ఇట్లా రాఖీ పుణ్యంలో ఇట్లా వచ్చినావు. మా బాప ఎంత సంబరపడతాడో అయ్యా. ఏం కాదు కానీ నా వరకు రాఖీలు కట్టాలి, ఇంటికి పోవాలి చూడు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యిందేంత అయిపోయింది. నీ వల్ల నన్ను కొట్టిరు, మామని కొట్టిరు. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు. ఎందుకు బతుకుతున్నావే? ఇది ఒక బతికేనా? చచ్చిపోయి మనం దాయి ఊరేసుకొని అందల సవ్వడికి తాబేళ్ళు ఇసుకలో గంతులాడుతవి, చాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి, దారిలో పల్లేరు ముల్లే. ఏడుస్తున్నావు ఇంకా చేసిందంత చేసి. దేవుడా, నా వల్ల నా మా అమ్మ చచ్చిపోయి, మా నాయన చచ్చిపోయి, నా తమ్ముని ఒంటికి నా బట్టలు లేకుండా కొట్టిరి, నా పిల్లగారి కొట్టిరి, నన్ను కొట్టిరి. ఇది ఒక జీవితమేనా నాది? ఇది ఏం బతుకు నా బతుకు? ఎవరి కోసం బతుకు? నేను నమ్ముకున్నాను ఇంటికి వస్తేనే వాడట్లా చేసి నేను ఎవరి కోసం ఉండాలి? నేనే ఏందని వేసుకొని చచ్చిపోతారా నాయన? నేను ఇవాళ రాఖీల పుణ్యం, నిండు పుణ్యం అమ్మ. ఇవాళ మా అక్క ఏం వండిందో, ఏం తెప్పిస్తుందో, రాఖీల పండుగ ఏమేమి రాఖీలు తెచ్చిందో, తమ్ముడు అని మంది దగ్గర గుంది తినిపించి తాపించి మురిపిస్తుంది మా అక్క. ఏం వండింది మా అక్క? అక్క ఓ బాలమని అక్క కాకర్రీ అమ్మ, సుబ సవేరే దవరాదలాగా అయ్యేని అక్క. ఏం చేస్తే పొద్దుగా తలుపు పెట్టుకుని ఉంది, భర్తలేమో అట్లానే ఉన్నాయి అంట్లు. బాత్రూమ్ ఎక్కడి అమ్మ? బాత్రూమ్ డోర్లు అట్లానే పెట్టి ఉన్నాయి. వామని నా సముద్రం కొట్టి ఏమైనా చేసుకుంటుందా? ఇది కొంపసి పాడయి ఆ దుడకలు ఇస్తా కొట్టిందా? వాకు ఏమో తీసుకుంటున్నావే ఇద్దరు మా అమ్మగారి వాకు దాచుంది ఇది. వామ్మో రాము, ఓ రాము, ఓ పిల్లగా ఏమైనా పైసలు కడతలేవు.
ఇస్తానా ఎప్పుడు ఇస్తావు? ఒక వారం రోజులు అక్కడ ఇస్తా. ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని? తీసుకున్నా అన్న మావన్ శివేనా? ఎన్ని రోజులు అవుతుంది అన్న మావన్ చదువు గురించి తీసుకున్నా. తీసుకున్నావు మరి ఇచ్చే తెలియలేదా అని ఇస్తానా నీ కాలు మొక్కుతానా అర్థం చేసుకున్నా ప్లీజ్ అన్న. నీకే కాలు మొక్కించుకోనికి ఇచ్చిన డబ్బులు నీకు? అరే కాలు మొక్కుడు ఎందుకు, నా డబ్బులు నాకు ఇవ్వు. ఇస్తానా నేను గొడవలు ఉన్నాయన్నా మా ఇంట్లో ఏం చేస్తాను. తీసుకున్నప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట నారా ఇస్తానా ఒక 2 నెలలు అట్లా వేయకు. 2 నెలలు ఇస్తాను. ఇందాక నెల అన్నావు కదా. ఓ రామని ఇంట మనం కానీ అక్క మంది తాగుతుంది బాగా లేదే మీ అక్క ఇప్పుడు బాగా అక్క 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 అయ్యో అక్క 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 ఒక అక్క ఓ మా లేవరా మనిషి అక్క ఏమైందిరా? తీసుకురాపురా మంది ఉంటది కదా అవును ఉన్నది అవును అది ఉండే మామ అది గిట్ట తాగిందేమో. మొత్తం అయిపోయింది కదరా. బలమేనక్క ఓ బలమేనక్క ఓ బాలక్క లేవురా ఓ అక్క అక్క లేక లేక ఏమైంది నీకు పండుగ పూటల్లా ఎంత పని చేస్తే నేను చూడకుంటే ఏమైతుండేనే? ఎందుకు తాగినావు అక్క మనం చెప్పు అవసరం మాక నీకు? నీ తమ్ముడు ఏం కావాలి, నీ కొడుకు ఏం కావాలి? అమ్మ చనిపోయా, నాన్న చనిపోయా, అన్న చనిపోయా, బావతాను పోయి వాళ్ళు ఇంటి ఆవులను కొట్టినా నన్ను నీ కొడుకుని పొర్లించి కొట్టుని ఎందుకు అవసరం? నీ గురించే కదా, నీ సంసారం మంచిగా ఉండాలని కాక పనుగు పుట్టాలే చచ్చిపోతే ఎవరు కడతారాక నాకు రాకి ఒక్కరు చేసిపోతాం అనుకున్నావా? వాడిని అనాథను చేసిపోతాం అనుకున్నావా? ఏం చేయమనుకున్నావు చెప్పు, ఏం చేయమనుకున్నావు? ఏమన్నావురా? అమ్మని తిట్టినావురా? పొద్దున ఇందాక ఏడ్చుకుంటూ కూర్చుంది, నేనే ఒక మాట సక్సెస్ అవి ఎందుకు ఏడుస్తున్నావు అనుకో. మళ్ళీ కొడుక చిన్నప్పటి సంది పెంచింది రా నన్ను. ఏనాడు ఎన్నే అనుకున్నాం, ఏనాడు మన దాదు మాకు అంత ధైర్యమంతురాడు రా. ఎవడో రా నువ్వు నీకే భారే కొట్టుక కాదు. నీకేమైనా అయితే నీకేమైతే ఏంది మా పరిస్థితి ఏం చెప్పు? ఈ పండుగ పుట్టాలు ఆడుకోవాలి, మందం రాకుంటే ఏంది పరిస్థితి మాది? చచ్చిపోదామని సంపుతా నేను బిడ్డ అనుకుంటా. ముగ్గురం కలిసి మందు చచ్చిపోదాం. మొత్తం నా వల్లనే మామ. నేనే కోపంలో ఏడ్చుకుంటుంటే నేను ఒక మాట అన్నా మామ సక్సెస్ అవ్వని. అంతకింత పెద్ద పని చేస్తుంది అనుకున్నా. పిలుపు విని ఎంతో మురిసిపోయినావురే, నన్ను ఎదల పైన మోసి ఎన్నెన్నో బాధల్ని మరిసిపోయినావు. నువ్వు లేకుండా ఉంటావా అని ఎందుకింత పెద్ద పని చేస్తున్నావు? నీ సంసారం నిలబెట్టే బాధ్యత నాది. నా ప్రాణం పోయినా నీ సంసారం నిలబెట్టి వస్తా. నీ కన్నా నాకెవరున్నారే నా చెల్లెమ్మ. ఇంకోసారి ఒక్క మాట కూడా అన్నాడు కాక. ఎందుకంటే మాక నీ గురించేగా మేము పోరాడుతున్నది. నీ సంసారం అంతకాలనే కదా మేము పోరాడుతున్నది. మీకు ఏమైనా అయితే నాకేమైనా నా పరిస్థితి ఎట్లాక? నాకు చెప్పిన అమ్మ లేరు, నాన్న లేరక, వాళ్ళు ఎప్పుడో వదిలిపెట్టిపోయారు. లోకం వచ్చి మర్చిపోయాక మీ ముఖాలు చూసుకుంటా ఏ చీకటి వచ్చినా కూడా కుక్కడి పువ్వు పెట్టినాక నాకు ఈ రాఖీ పడుకున్నా రాఖీ కట్టేదాక నాకు నువ్వు నా బాధ ఎవరు చెప్పుకోలేక అంత కొట్లాట అయితే కూడా నేను కూర్చుకొచ్చినాక నీకు ఆడక మీ కొరకు నేను బతుకుతున్నా అక్క. మీ అమ్మ నాన్న పేరు సాధిక నిన్న కూడా చాలేదక్క. వాళ్ళు ఎవరు అనుకుని నేను చూడదక్క ఇప్పుడు దాకా. మీ మొక్కలు చూసి నేను బతుకుతున్నా. వచ్చి కూడా అంత బాధపడుతున్నాడు. సరి చేయక ఇట్లాంటి పని మా మొక్కలు చూసి బతుకక ఒక తల్లిలాగా చెప్తున్నాక నీకు నాని నానే నానే తానే 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 నానే. లేవక్క దావకానికి పంప లేవు. నా మాట లేవు. ఏమొద్దు, ఏమద్దు నాకు. తాగినారా? ఎక్కువ తాగలేదు, అందులో లేకున్నది. నిజం చెప్పాక ఏమైనా అయితే మళ్ళీ ఏం చచ్చిపోనరా, నాకేం కాదు. నిజమాక? నిజంగా రా. అబ్బా పండుగ పుట్టాలి అక్క. పొద్దుగా లేదు అలిగిపోయినా పొద్దుగాల కట్టేసుకున్న రాకి చీకటి అయింది అక్క. రాకి అని కట్టక్క నువ్వు కాలు ముక్తప్ప లేవు. ఇంకోసారి
బామర్ది డ్యూటీ ఎట్లుందిరా? డీటీ ఏం డీటీ బావా, అదే ధమాకరా పంచాది. కాదు కాలు కాలిందన్నావు, ఎట్లుంది? ఓ కాలు కాలు ఎన్ని రోజులు అవుతుంది, నువ్వు ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు బా? రమ్మంటే ఒక్కరాని వచ్చిరా బా. ఏమక్క పొలం కాడ మస్తు పని ఉండేరా, అందుకే ఇంకా ఎవరన్నా రాలే. ఒక్కో బా పని ఎప్పటికుండేది. రాఖీ కట్టుకున్నాక నువ్వు మీ బావ ఏనన్నా పోయిర్రి ఏనన్నా తాగుర్రి. తాగుడు గురించి కాదు, కాలు గురించి మాట్లాడుకుంటున్నాం. అదేరా తర్వాత తాగుతుర్తి రాఖీ కట్టుకున్నాక. ఓ షోటిదానా, మీ తమ్ముడు అంటున్నది కాలు కాలినప్పుడు నువ్వు రాలేదు నేను రాలేదని అంటున్నాడే. వాని కాలు నేనెందుకు మొక్కుతాయ్యా, నా కాలే వాడు మొక్కుతాడు. సరే గాని ఆ బొట్లు పెట్టి మీ తమ్ముళ్ళకి ఇద్దరికి రాగి కట్టే. వీడేంది సప్పుడే కూకున్నాడు, ఏం మాట్లాడతలేడు. ఏం చిన్నబామర్ది ఎట్లున్నావురా? మంచిగున్నా. ఏం చదువుతున్నావు ఇప్పుడు? అమ్మో అప్పుడు 10th పోయినావు. నా పెళ్ళైనప్పుడు 7వ తడుతుండేవాడు. మీ బావ స్వీట్ బాక్స్ తెమ్మంటే స్వీట్ బాక్స్ ఏ తేలేదురా, ఉత్తి రాఖీలు పట్టుకొని వచ్చిండు. చిన్నబామర్ది నవ్వురా, ఏం మూతిట్లో పెట్టినావు? నవ్వు కొంచెం నవ్వు. అంగి పైకనరా. బావకు కూడా పోయాక కొంచెం. బామర్ది నీకు దండవరా, పోస్తే నువ్వు పోయే కానీ మీ అక్క షోలిన వాడు అది కాదు. తీసుకో నోడు తెరువు, పోస్తాడు మీ తమ్ముడు. ఓయబ్బో మా చిన్న బామ్మడి ఫస్ట్ రావాలే. కాలు మొక్కంగానే సరిపోతుందారా, కట్నం పెట్టవా? ఆడపిల్ల కట్నం పెడుతున్నాక ఇస్తా పట్టు నీకు.